తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుండి 7 వరకు. తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు మరియు తల్లికి ఉపయోగాలు. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారం. తల్లిపాలు శిశువును న్యూమోనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది. తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తల్లికి ఉపయోగాలు. తల్లిపాలు అధిక రక్తపోటు, మధుమేహం మరియు స్థూలకాయం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. తల్లిపాలు ఇచ్చే వారిలో రొమ్ము, గర్భాశయం మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లిపాలు ఇవ్వడం వలన అదనపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తల్లిపాలు తల్లి మరియు బిడ్డ మధ్య బంధాన్ని పెంచుతుంది. తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి? ప్రసవం అయిన వెంటనే తల్లికి మొదటిసారి వచ్చే చిక్కటి పసుపు పచ్చ పాలు, ముర్రిపాలు ఇవ్వండి. బిడ్డకు కావలసినప్పుడు లేదా కనీసం ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఇవ్వండి. మీరు బిడ్డని లేపైనా సరే రాత్రి సమయంలో కూడా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆవు పాలు, తేనె, గ్రైప్ వాటర్ లేదా పంచదార నీళ్లు ఇవ్వవద్దు. తల్లిపాలు తప్ప వేరే ఏదైనా ఇస్తే ఇన్ఫెక్షన్స్కి దారి తీయవచ్చు. డాక్టర్ సూచిస్తే మాత్రమే ఫార్ములా పాలు ఇవ్వాలి. తల్లిపాల శ్రేష్టత. తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేష్టమైనవి. తేలిగ్గా జీర్ణమవుతాయి. బిడ్డకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బిడ్డకు పాలనివ్వడం ద్వారా తల్లికి రోగ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం 10 నెలలు లేదా సంవత్సర కాలం వరకు పాలను ఇవ్వడం ద్వారా బిడ్డ ఎదుగుదలకు, ఎముకల దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధులు తల్లిపాలు త్రాగడం ద్వారా 14% వరకు నివారించవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, ఊబకాయము, చెవి ఇన్ఫెక్షన్ వంటివి రావు. 20% వరకు నవశిశు మరణాలు కూడా తల్లిపాలు త్రాగడం ద్వారా నివారించవచ్చును. తల్లిపాలు త్రాగడం ద్వారా బిడ్డ శరీరంలో యాంటీబయాటిక్స్ తయారవుతాయి. ఈ ప్రపంచంలో ఏదైనా కల్తీ లేనిది ఉంది అని అంటే తల్లిపాలు మాత్రమే.